హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా అద్భుతంగా ఉన్నానండి. ఈరోజు మీకు ఒకసారి కొత్త ట్రెడిషనల్ అండ్ టెంపుల్లో ప్రసాదంగా చేసే రెసిపీస్ చూపించాను అనమాట. అదంటే మన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెడతారు కదా, ఉద్దిన్ వడ అని చెప్పి మన పొట్టు మినపప్పుతో చేస్తారు. అది జనరల్గా మనకి తిరుపతిలో లడ్డూలు బాగా దొరుకుతాయి, కానీ ఈ వడలు దొరకడం చాలా కష్టం అనమాట. అది నేను కొంచెం ప్రాసెస్ తెలుసుకొని మనం ఎలా తయారు చేసి ఇంట్లో కూడా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చూపించాను. అంత టేస్ట్ రాకపోవచ్చు, బట్ అదే ప్రాసెస్ మాత్రం చేస్తాను. చూద్దాం పదండి ప్రాసెస్లోకి. ఇది మన పొట్టు మినపప్పు ఉంటాయి కదండి, ఉరద్దాలు, అది తీసుకున్నమాట. దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ బాగా వాష్ చేసేసుకుందాము. చూసారు కదండి, దీన్ని నీట్గా వాష్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం వాటర్ వేసేసి కంప్లీట్ 8 అవర్స్ దీన్ని సోప్ చేసేసేయాలి. దీనిపైన ప్లేట్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. 8 అవర్స్ తర్వాత దీన్ని మళ్ళీ బ్యాటర్ రెడీ చేసుకుందాము. 8 అవర్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం బౌల్ తీసేసుకొని దానిలో స్ట్రైనర్ పెట్టుకుందాము. ఇందాక నానబెట్టుకున్న ఉరద్దాలు ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకొని ఫుల్ వాటర్ స్ట్రైన్ అయిపోవాలన్నమాట. ఒక్క చుక్క కూడా వాటర్ ఉండొద్దు. ఇందులో వేసుకుని మొత్తం వాటర్ వచ్చేయాలి బయటకు, ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు ఇందులో. అది వాటర్ స్ట్రైన్ అయ్యేలోపు మనం ఒక చిన్న పని చేసుకుందాం. అదేంటంటే పెప్పర్ అనమాట, అలాగే క్యూమన్ సీడ్స్. వీటిని మెత్తగా కాకుండా జస్ట్ కోర్స్లో మిక్సీ వేసుకుందాము. చూసారు కదండి, ఇలా కోర్స్గా చేసుకోవాలన్నమాట. కొంచెం అక్కడక్కడక్కడ పలుకులు ఉన్నా బాగుంటుంది మనకి. ఆ ఉద్దిన కూడా అలానే ఉంటుంది కదా అది. ఇప్పుడు అది అందులో వాటర్ స్ట్రైన్ అయిపోయిందమ్మా, చూద్దాము. ఇంకా కొంచెం వాటర్ ఉందన్నమాట, ఇది వెళ్ళిపోవాలి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే మనకి పలుచగా అయిపోతుంది, గట్టిగా రాదనమాట వడ. అది ఇప్పుడు ఫుల్ వాటర్ అంతా స్ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ వేసుకున్నాడు. ఎందుకంటే కొంచెమే చేస్తున్నాను కాబట్టి మిక్సీ వేస్తున్నాను. దీన్ని గట్టిగా రుబ్బుకోవాలి. పిండి రెడీ అయిపోయింది, ఉరద్దాల బ్యాటర్. ఇందాక మనం ఆల్రెడీ జీలకర్ర అండ్ పెప్పర్తో పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్, మీకు కనుక నచ్చినట్టయితే కొంచెం ఇంగు కూడా వేసుకోండి. నేను ఏంటంటే సేమ్ అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాము. ఇది బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. పిండి కూడా ఏంటంటే మనం కొంచెం పలుకులుగానే మిక్సీ వేసుకోవాలి. ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఇది ఆయిల్ హీట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది వెట్ క్లాత్ అండి, తడి బట్ట అనమాట. మన శాస్త్రీయంగా చూస్తే వడలు అట్లాంటివన్నీ ఇలా వెట్ క్లాత్ పైన చేసేవాళ్ళు కదా. నేను కూడా ఇది టెంపుల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వెట్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం చేతికి ఇలా తడి అద్దేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఇలా రౌండ్ బాల్ లాగా తయారు చేసేసుకుందాము. దీనిపైన పెట్టేసి ఇలా ఒత్తేసుకోవడమే. కొంచెం మందంగా ఒత్తుకోవాలి, ఇది పల్చగా అస్సలు ఒత్తుకోకూడదు. మధ్య మధ్యలో చేతికి తడి అంటించుకుంటూ చేయండి, ఎందుకంటే జిగురు ఉంటుంది కాబట్టి లాగేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయ్యాక ఒకసారి ఆయిల్ వేడెక్కాక ఇది అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం అనమాట. ఆయిల్ వేసాను, అది డీప్ ఫ్రై రెడీ చేసుకోవాలి కదా మనం. వేడెక్కిన తర్వాత ఇందులో వడలు తయారు చేసి వేసుకున్నాం అనమాట.
ఇది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే బాగా వస్తుంది అనమాట. నేను లో ఫ్లేమ్లో పెట్టాను. మామూలుగా టెంపుల్లో అయితే నెయ్యితో చేస్తారు, నేనేమో నూనెతో చేస్తున్నాను. ఇది చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతుంది కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది సేమ్ అలాంటి కలర్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోతుంది, సేమ్ అలానే వస్తుంది. ఇంకొక ఫ్యూ మినిట్స్ వీటిని ఉంచేసుకొని తీసుకుందాం అనమాట. నేను కొంచెం చిన్న చిన్నగా వేస్తున్నాను, అంత పెద్దగా వేయట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పెట్టే ఉత్తిని కూడా రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో పెట్టేసుకున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టండి.